మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే గనక, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ప్రార్థన ఆలకింపుము, నా ఆర్తధ్వని వినుము, వినుము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రతి మనుష్యులు కూడా ఏం చేయాలి అనంటే గనక, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇదే మాటని సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని ఉంటదండి. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే గనక, క్రైస్తవ జీవితంలో ఒకటి మన యొక్క రక్షణ, అంటే మన యొక్క ఒప్పుకోలు చాలా ప్రాధాన్యమైనటువంటిది. రెండో విషయం ఏంటి అనంటే గనక, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చాలా అవసరము. ఈ రెండూ కూడా ముందుకు కొనసాగాలి అనంటే గనక, క్రైస్తవులకు ఉండేటువంటి యొక్క ఆయుధము ఏంటి అనంటే గనక ప్రార్థనా జీవితము. ఏంటండి? ప్రార్థనా జీవితము. క్రైస్తవులకు ఉండేటువంటి యొక్క ప్రార్థన, లేకపోతే క్రైస్తవులకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యం ఏంటి అనంటే గనక ప్రార్థన. ఈరోజు మన జీవితంలో, మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రార్థన మనము ఎలా చేస్తూ ఉన్నాము? ఇక్కడ కీర్తనాకారుడు మొరపెడతా ఉన్నాడు. ఏమనంటే గనక, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధ స్థలములోకి వెళ్ళి మొరపెట్టే కన్నా ముందుగానే మనము మన గృహాల్లో ఉండగానే దేవునికి మొరపెడితే చాలా ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. మన యొక్క ఉద్యోగం, మనం పనిచేసేటువంటి చోట్ల మనం ప్రార్థన చేసినట్లయితే గనక దేవుడు తప్పనిసరిగా మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. లేకపోతే మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో, ఒంటరి జీవితంలో కూడా మనము ఏం చేస్తూ ఉన్నామనేటువంటి గనక మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే గనక ఒకటి మనకి కొదువై ఉంటుంది. అది ఏంటి అనంటే గనక ప్రార్థనా లోపము. అయితే యేసుప్రభు వారు కూడా ఏం చేసేవారనంటే గనక, పగలంతా కూడా ఆయన ఏం చేసేవారంటే గనక సువార్తను ప్రకటించి, లేకపోతే వాక్యమును బోధించి, ప్రతిరోజు రాత్రి ఆయన కొండ ఎక్కి ఏం చేసేవారంటే ప్రార్థన చేసేటువంటి వారు. లేకపోతే ఏకాంత స్థలమునకు వెళ్ళి యేసుప్రభు వారు ప్రార్థన చేసేటువంటి వారు. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన. అయితే ఈ ప్రార్థన చేయడానికి చాలా ప్రయాసపడాల్సి వస్తుంది మనం ఇంటికాడ. మనం ప్రార్థన చేద్దామని కళ్ళు మూయగానే మనకేమొస్తుందనంటే గనక ఒక ఫోన్ వస్తుంది. లేదనంటే గనక మన ప్రార్థన చేద్దామని మనము మన మనసులో తీర్మానించేసుకున్నప్పుడు వెంటనే ఏమొస్తుందనంటే గనక మన ఇంటికాడ ఎవరో డోర్ బెల్ కొట్టినట్టు సౌండ్ వస్తూ ఉంటుంది, తలుపు కొట్టినట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. ప్రార్థనలో మనకి ఏకాగ్రత ఉండదు. ప్రార్థనలో మనము ఆత్మీయంగా ముందు కొనసాగలేము. మరి మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనము ఎలా బలపరుచుకోగలమనంటే గనక 4 విషయాలు మనం నేర్చుకోవాలి. ఆ 4 విషయాలు ఏంటి అనంటే గనక లాస్ట్ వీక్ అయ్యగారు చెప్పారు. చాలా మంచి మాట అది. నేను కూడా విన్నాను. యూట్యూబ్లో ఒకసారి విన్నాను, మామూలుగా మన వాట్సాప్ ఆడియో మెసేజ్లో కూడా ఒకసారి వినటం జరిగింది. చాలా బాగా చెప్పారు అయ్యగారు. అదే విషయాన్ని నేను మరలా మీ దగ్గర నా ఆలోచనలతో నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆ యొక్క ప్రార్థనలో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. అయ్యగారు దాంట్లో అన్ని విషయాలు చెప్పేశారు. నేను ఇంకొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటి విషయం ఏంటి అనంటే గనక ఎడరోషన్. ఏంటండి? ఎడరోషన్ అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన నామమును బట్టి మనము ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? దేవుడు ఏమై ఉన్నాడో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. అది మొదటి విషయము. రెండో విషయం ఏంటి అనంటే గనక మన యొక్క పాపములను, కన్ఫెషన్ అని అంటాం, మన యొక్క తప్పులను మనము దేవుని దగ్గర కప్పుకొనకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయము. మూడోది ఏంటి అనంటే గనక థ్యాంక్స్ ఫర్ గాడ్. దేవుడు నీ జీవితంలో చేసిన మేలును బట్టి, దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. నాలుగోది ఏంటి అనంటే గనక సప్లికేషన్, అంటే మన యొక్క ప్రార్థన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. ప్రార్థన చేయడానికి ఇది ఒక చిన్న ఫార్ములా. ఫస్ట్ది ఎడరేషన్, రెండోది కన్ఫెషన్, మూడోది థ్యాంక్స్, నాలుగోది సప్లికేషన్. ఈ నాలుగిటిని కలిపి ఏమంటామనంటే గనక యాక్ట్స్ అని అంటామండి. ఏమంటామండి? యాక్ట్స్ అని అంటే గనక మనకి కొత్త నిబంధనలో పుస్తకం పేరుంది. ఆ పుస్తకం పేరే అపోస్తుల కార్యాలు. చాలామంది చదువుకునేటువంటి వాళ్ళకి తెలుసు. ఏమని తెలుసు అనంటే గనక మ్యాథ్స్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఫిజిక్స్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కెమిస్ట్రీ చదవడానికి కొన్ని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడానికి ఫార్ములాస్ ఉంటాయి. అటామిక్ స్ట్రక్చర్ అని, అటామిక్ నెంబర్ అని, వెయిట్ అని, అదని ఇదని ఏదో ఒకటి ఉంటాయి. ఇవన్నీ అందరికీ తెలిసినటువంటిదే. కానీ ప్రార్థన గురించి, ప్రార్థనలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తామనంటే కనుక మనం చాలా సింపుల్గా మనకు కావాల్సినటువంటి 4 మాటలు దేవునికి చెప్పేసేసి ఆమేన్ అంటాం, ప్రార్థన అయిపోద్ది. ప్రార్థన ఎంతసేపు చేస్తామనంటే కనుక మనము మహా అయితే 5 నిమిషాలు, లేకపోతే 6 నిమిషాలు, ఇంకా ఎక్కువైతే 10 నిమిషాలు. ఇది మ్యాక్సిమం టైం అండి.
ఈ 4 విషయాలు ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి యొక్క 4 విషయాలు. ఒకటి ఎడరేషన్. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. రెండోది కన్ఫెషన్. మన యొక్క తప్పులను అంటే పొరపాట్లు జరగొచ్చు, లేకపోతే అవిధేయతలు ఏమైనా జరగొచ్చు, లేకపోతే ఏదన్నా అనరాని మాటలు మనం అనొచ్చు. వీటిని బట్టి మన యొక్క తప్పులను మనం ఒప్పుకోవాలి. మూడోది ఏం చేయాలి అని అంటే గనక దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటిది థ్యాంక్స్ చెప్పాలి. నాలుగోది ఏంటి అని అంటే గనక దేవునికి మనము మన యొక్క విజ్ఞాపనలను మనం చెల్లించాలి. ప్రార్థన మొదలెట్టగానే మన దగ్గర కొన్ని లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్‌లో ఏం చేస్తామనంటే గనక, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేయండి, అది చేయండి అని చెప్తాం. ఏమంటామంటే గనక ఆమేన్ అంటాం, అయిపోద్ది. అలాంటి ప్రార్థనలకి జవాబు రాదు. అలాంటి ప్రార్థనలకి జవాబు రాదు. మరి ఎలాంటి ప్రార్థనలకి జవాబు వస్తుంది అని అంటే గనక, మొదటి విషయంగా మనం ధ్యానం చేసుకుందాం. ఎడరోషన్ అని చెప్పాను కదా! ఎడరోషన్ అని అంటే గనక దేవుడు ఏమై ఉన్నాడు? దేవుని యొక్క పేర్లు తెలుసండి మనకి? మనందరికి తెలుసు. దేవుని యొక్క పేర్లు ఏంటి చెప్పండి ఒకసారి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి, లేకపోతే అల్ఫా ఒమేగా, ఉన్నవాడవు అనువాడవు, లేకపోతే ఆది సంభూతుడవు, సృష్టికర్తవు. ఇలాంటి నేమ్స్ దేవుడికి ఎన్నో ఉన్నాయి. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే గనక, ఆయన పరలోకంలో కోటానుకోట్ల దూతల చేత నిత్యము ప్రతిగానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సెరూపులు కెరాపులతో ఆయన ఏం చేస్తా ఉన్నంటే గనక స్తుతించబడుతున్నటువంటి దేవుడు. ఈరోజు అలాంటి యొక్క దేవుడిని మనం ఏమంటా ఉన్నామంటే గనక ప్రార్థనలో, ప్రభువా నాకు ఒక మంచి జాబ్ కావాలి, నాకు నా ఉద్యోగాన్ని స్థిరపరచు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసేసి నేనేం చేస్తానంటే ముగించేస్తూ ఉంటాను. దేవుడు పాపం ఏం చేస్తాడంటే గనక ఏమీ చేయలేక, మనల్ని ఆయన ఏమనలేక, ఆయన ఏంటో ఏమీ అనలేక పాపం ఆయన చూసుకొని మరలా ఆ దూతలు ఏం చేస్తానంటే గనక నిన్న అయ్యగారు చెప్పినట్లు ఆ రిపోర్ట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క నామము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆ యొక్క బలము, దేవుని యొక్క ఆ నిత్య నివాసమును గురించి, లేకపోతే ఆ పరలోక పట్టణములో దేవుడు ఆరాధింపబడుతున్నటువంటి యొక్క విధానము ఎలా ఉంటుంది అని అంటే గనక, నీవు నేను మోకరించినప్పుడు, లేకపోతే నీవు నేను సంఘముతో కలిసి ఆరాధించేటప్పుడు ఆ యొక్క పరలోక సైన్యమును మనం ఊహించుకొని దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆయన మనలాంటి మనుష్యుడు కాదు. ఆయన ఎవరు అనంటే గనక, ఆయన సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన నీ యొక్క ప్రార్థనకు, నా యొక్క ప్రార్థనకు ఆకాశము నుండి దిగి వచ్చి మన ప్రార్థన ఆలకిస్తుంటే మనం ఏం చేస్తా ఉన్నామనంటే గనక, ఏదో పైన ఉన్నటువంటి యొక్క పెదవులతో 2 మాటలతో మనం ఏం చేస్తామనంటే గనక, ప్రభువా నా ప్రార్థన అయిపోయింది, ఇంక మీరు వెళ్ళిపోండి అని అంటా ఉన్నాం. ప్రార్థన చేయడానికి సమయం తీసుకోవాలి. ఎంతగానంటే గనక సమయం ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము ప్రార్థనలో ఏం చేయాలి అనంటే గనక పోరాడాలి. చాలామంది భక్తులు ఏం చేస్తారనంటే గనక ప్రార్థనలో పోరాడారు. ఎలా పోరాడారనంటే గనక వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి పోరాడలేదు. వారికి ఉన్నటువంటి యొక్క బలాన్ని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి యొక్క కంఫర్ట్ జోన్‌ని బట్టి వారు ప్రార్థనలో పోరాడలేదు. కానీ వారు దేన్ని బట్టి పోరాడారు అనంటే గనక దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయముతో దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించడానికి వారు పోరాడతా దేవుని దగ్గర శ్రేష్టమైనటువంటి యొక్క వరములను వారు పొందుకున్నారు. ఈరోజు ప్రార్థన అంటే గనక మనము చాలా తక్కువ చేయొచ్చు. కానీ దేవుని యొక్క మందిరములో ఇన్ని సంవత్సరాలు మనం ఎదిగినటువంటి మనము దేవుని యొక్క సేవకులు, లేకపోతే సంఘము ఆరాధిస్తున్నప్పుడు మనము కళ్ళు తెరిచి అటు ఇటు చూడడం కాదు, కానీ మన పూర్ణ హృదయములతో, మన పూర్ణ ఆత్మలతో మనము దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు, ఇందాక మనం చదువుకున్నాం కదండి, 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుతారండి. కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. చాలండి, చాలా మాటలు ఉన్నాయండి దాంట్లో. అక్కడ మనం ఒకసారి ఆగి ఆలోచించినట్లయితే కనుక దేవుని యొక్క కృప పొందుకోవడానికి, ప్రార్థన చేయడానికి అసలు ఫస్ట్ ఏముండదని అంటే కనుక చాలామందికి ధైర్యం ఉండదు. వాళ్ళే ఏమైపోతూ ఉంటారంటే మదన పడిపోతూ ఉంటారు. నేను పాపిని, నేనేదో దేవునికి ఇష్టడిని కాదు, లేకపోతే నా భక్తి సరిపోవట్లేదు, నేను ప్రార్థన చేయడానికి. చాలా పెద్ద భక్తుడు ఏమన్నా అంటే కనుక,
ఇక యెషయా ప్రవక్త ఏమన్నాడంటే గనక, అపవిత్రమైన పెదవులను కలిగినటువంటి వాడను ప్రభువా, నా పెదవులను కాల్చండి అని అన్నాడు. హల్లెలూయా! ఈరోజు నీవు నేను ప్రార్థన చేయడానికి మనం అర్హులము. దేవుని దగ్గర 4 అధ్యాయం 16 వచనంలో భయము కలిగి ఒకసారి చెప్తారండి, అది మళ్ళీ ఇంకోసారి చదువుతారా? కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఈ యొక్క ప్రార్థన అనేటువంటి యొక్క కృపాసనం దగ్గర రావడానికి చాలామంది ధైర్యం ఉండదండి. ఆ ధైర్యాన్ని బట్టి అనేక మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తా ఉన్నాడు ఏమనంటే గనక, ధైర్యము కావాలి, ధైర్యము కావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలనుకుంటే గనక, ఒక చిన్న ఎగ్జాంపులేనండి. పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకి ఆ ఎగ్జాము 2.5 అవర్స్ టైంలో అన్నీ చదువుతారు, వాళ్ళంతా బాగా ప్రిపేర్ అవుతారు. ఆ క్వశ్చన్ పేపర్లో 80%, 90% ఆన్సర్లు వచ్చు. కానీ వాళ్ళకి చాలా భయంతో ఏమవుద్దనంటే గనక అవన్నీ మర్చిపోతూ ఉంటారు. టెన్షన్ తోటి మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు చదివింది అయినా కానీ వారు గుర్తుకు రాదు. ఎగ్జామ్ పేపర్ టైం అయిపోయిన తర్వాత, పేపర్ ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. అమ్మ ఈ క్వశ్చన్ నేను చదివాను, మొన్నే చదివాను, నేను ఎందుకు మర్చిపోయాను అంటారు. లేకపోతే నాన్నగారు ఈ క్వశ్చన్ నేను చదివాను అయినా కానీ నాకు అక్కడ గుర్తు రాలేదని అంటారు. ఎందుకు అని అంటే కనుక వాళ్ళు భయము కలిగి మర్చిపోతూ ఉంటారు. మనము కూడా ప్రార్థనలో భయము కలిగి మనం చెప్పాల్సినటువంటి యొక్క విన్నపాలను కూడా మనం ఏం చేస్తామనంటే కనుక మర్చిపోతూ ఉంటాం. అందుకనే ఆ కృపాసనము అనేటువంటి యొక్క ధైర్యముతో రావడానికి మనము సమయోచితమైనటువంటి యొక్క సహాయము కొరకు మనం వేడుకోవాలండి. దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనకి ఎలా ప్రార్థన చేయాలో, ఎట్టి రీతిగా ఆయన యొక్క ఆరాధనీయుడిని, గొప్పగా ఆరాధింపబడుతున్నటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనూ నాలోనూ తన యొక్క ఆత్మ నడిపింపును మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే ఈరోజు ఏం చేస్తామనంటే కనుక అసలు ఆరాధన మానేసేసి అవసరతలను మాత్రమే మనం దేవుని సన్నిధిలో చెబుతా ఉన్నాం. మొదటిగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే కనుక, మన దేవుని యొక్క శక్తిని బట్టి ఎక్కడ కూడా మనం భయపడకూడదు. ఎక్కడ కూడా మనల్ని మనం కించపరుచుకోకూడదు. మనల్ని మనం వ్యక్తిగతంగా తృణీకరించుకోకూడదు. ఏం చేయాలి అని అంటే కనుక, మా దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయన నాకు నిశ్చయముగా సహాయం చేస్తాడని మనము ధైర్యముతో ప్రార్థన చేయాలి. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉండదు. ఎందుకనంటే కనుక ఎప్పుడు ఏదో ఒక విధంగా సాతాను ఏం చేస్తుందనంటే కనుక ప్రార్థనల నుంచి మనం డైవర్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది. ఎంతనంటే కనుక మనకి ఏదో ఫోన్ వచ్చినట్టు, లేకపోతే ఎవరో ఫోన్ చేస్తున్నట్టు, లేకపోతే ఏదో మర్చిపోయినట్టు వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏం చేయాలి అని అంటే కనుక పోరాడాలి. ఎలా పోరాడాలి అంటే కనుక, భక్తుడైనటువంటి యాకోబు తనకున్నటువంటి పరిస్థితిని బట్టి యబ్బోకు రేవు దగ్గర పోరాడుతూ ఉన్నాడు. ఏమనంటే కనుక, ప్రభువా ప్రభువా మరొక్కసారి మమ్మల్ని కరుణించండి అని చెప్పి పోరాడుతూ ఉన్నాడు. దేని కొరకు ఆయన పోరాడుతూ ఉన్నాడని అంటే కనుక, కేవలము దేవుని యొక్క కృప కొరకు. యాకోబుకి తెలుసు, ఏ విషయం అని తెలుసనంటే కనుక, తన అన్న గురించి చెప్పట్లేదు, తనకున్నటువంటి యొక్క ఆ ప్రమాదం గురించి చెప్పట్లేదు, కానీ నీవు నన్ను ఆశీర్వదించు. ఎందుకు ఆశీర్వదించమంటా ఉన్నంటే కనుక, నీవు సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు, సర్వాధికారి అయినటువంటి దేవుడవు, హృదయాలను మార్చగలిగినటువంటి దేవుడు, మీ దగ్గర అన్ని విషయాల్లోనూ సమాధానం దొరుకుతుందని భక్తుడైనటువంటి యాకోబుకి తెలుసు. కాబట్టి యాకోబు అంటా ఉన్నాడు ఏమనంటే కనుక, ప్రభువా మీరు నన్ను ఆశీర్వదించండి. కాబట్టి ఈరోజు మనము ప్రార్థనలో మొట్టమొదటిగా ప్రార్థన అంటే కనుక ఏదో మన అవసరతలు, మన ఇరుకులు, లేకపోతే మన కష్టమో నష్టమో బాధలు ఈ కాదు కానీ చెప్పుకోవడం. ఏం చెప్పుకోవాలి అని అంటే కనుక, ఏం స్టార్ట్ చేయాలి అని అంటే కనుక, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి ఆ దేవుడై ఉన్నాడో, ఆ దేవుని యొక్క శక్తిని మనము ఎరిగి మనము ఆయన్ని ఆరాధించాలి. ఆయనకి మనము స్తుతి చెల్లించాలి, చాలా స్తుతి చెల్లించాలి. ఆ స్తుతి చెల్లించడానికి వీలైతే కనుక ఒక 10 నిమిషాలు టైం తీసుకోవాలండి. మనం ఒక 10 నిమిషాలు టైం తీసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించగలిగేటువంటి యొక్క అనుభవంలోనికి, అంటే ఆ దేవునికి ఉన్నటువంటి యొక్క పేర్లను బట్టి, దేవుడు చేసినటువంటి యొక్క సహాయములను బట్టి మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. ఇది మొదటి విషయం. రెండో విషయంగా మనం చూసినట్లయితే కనుక, రెండోది ఏమని చెప్పుకున్నామనంటే కనుక, మన పాపములను ఒప్పుకోవాలి.
పాపములను ఒప్పుకోవాలి. ఈ 4 కూడా ప్రార్థనలో ఉన్నటువంటి యొక్క మెట్లు. ప్రార్థనలో మనం మన పాపములను ఎలా ఒప్పుకుంటాం? మన పాపాలని మనం ఎలా తెలియజేసుకుంటాం దేవునికనంటే గనక ఆ యొక్క చూద్దామండి ఒక్కసారి. కీర్తన గ్రంథం 51 అధ్యాయము. కీర్తన గ్రంథం 51 అధ్యాయము. మొదటి వచనము 3వ లైను. నా అతిక్రమములను తుడిచివేయుము. 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఈ యొక్క కీర్తన చెప్పే ముందర, ఈ కీర్తనలో ఉన్నటువంటి యొక్క 3 మాటలు చెప్పే ముందర కొన్ని విషయాలు చెప్పాలి. దావీదు దేవునికి ఎందుకు స్నేహితుడు అని అంటే గనక, దావీదు దేవునికి ఎందుకు అంతగా దేవుణ్ణి సహవాసం చేశాడనంటే గనక, దావీదు దగ్గర ఉన్నటువంటి యొక్క గొప్ప లక్షణం ఏంటి అని అంటే గనక, దావీదు దేవుణ్ణి స్తుతించడానికి ముందుండేటువంటి వాడు. అది మనందరికీ తెలిసినటువంటిదే. రెండో విషయం ఏంటి అని అంటే గనక, దావీదు తన పాపములను కూడా ఒప్పుకోవడానికి అందరికంటే ముందున్నాడు. హల్లెలూయా. దావీదు తన పాపములను ఒప్పుకోవడానికి ఎక్కడ కూడా సిగ్గుపడట్లేదు. దావీదు తన యొక్క పాపములను ఒప్పుకునేటువంటి స్వభావాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. ఏమనంటే గనక, ఇతడు నా హృదయానుసారుడు, లేకపోతే ఇతడు నా చిత్తానుసారుడని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం చెబుతా ఉన్నాడు. చాలామంది ఆ పాపమును ఒప్పుకోవడానికి ఏం చేస్తామనంటే గనక చాలా స్కిప్ చేస్తూ ఉంటారండి. చాలా స్కిప్పింగ్ చేస్తూ ఉంటాం. ఎంత స్కిప్పింగ్ చేస్తామనంటే గనక ఇంకా ఒక సపోజ్ జనరల్గా మనం మాట్లాడితే గనక, ఒక హత్య చేసిన వ్యక్తిని జైల్లోకి వెళ్ళి, ఒక హత్య చేసిన అతన్ని, బాబు అయ్యా నువ్వు ఎలా హత్య చేసావు అనంటే అతను చెప్పడానికి ఇష్టపడతాడండి? ఏదో కోపం వచ్చింది, చంపేశాను అంతే అంటాడు. కానీ వాళ్ళు అలా అన్నారు, తర్వాత నేను అన్నాను, తర్వాత ఇలా జరిగింది, అలా జరిగింది, అందువల్ల ఇలా జరిగిందని విపులంగా చెప్పడానికి ఎవరో ఇష్టపడరు. అది ఎలాంటిది అనంటే గనక మానవ స్వభావం అలాంటిది. మానవ స్వభావ గుణంలో ఉన్నటువంటి యొక్క సహజ లక్షణం. కానీ దావీదైతే ఇలా చెప్పలేదు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చి ఆ మనుష్యుడవు నీవే అని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంటే గనక, ఇదిగోండి దేవుని దగ్గరకు వచ్చి 51వ కీర్తనలో కార్చినట్లు కన్నీటిని కారుస్తా ఉన్నాడు, బూడిదని పోసుకుంటా ఉన్నాడు, సాష్టాంగ పడతా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడనంటే గనక, తన పాపములన్నిటినీ కూడా అందరూ వినేటట్లు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందరూ వినేటట్లు ప్రార్థన చేస్తా ఉన్నారు. చిన్నపిల్లల్ని మనం ఏమంటామంటే గనక, అరే బాబు నువ్వేం చేస్తావు చెప్పు 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 అనుకుంటాం. కానీ ఆ పిల్లోడు అంటాడు, ఏమంటాడంటే గనక, మా నాన్న మా అమ్మ ఎప్పుడు నన్ను వదిలేస్తారు, ఇక్కడ నుంచి నేను ఎప్పుడు వెళ్ళిపోతాను, అసలు ఈ పరిస్థితి నుంచి నేను ఎలా తప్పించుకోగలనని పిల్లోడు తన యొక్క హృదయంలో తను ఆలోచించుకుంటా ఉంటాడు. పాపము చెప్పడానికి ఎవ్వరు ఇష్టపడరు. కానీ భక్తుడైనటువంటి దావీదు చెప్తా ఉన్నాడు, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడగండి. ఈరోజు ఎవరన్నా మిమ్మల్ని చాలా బాగా క్లీన్గా మీ యొక్క బ్లాక్ అంతా పోయి వైట్ కలర్ వచ్చేస్తుందనంటే కనుక చాలామంది ఏమంటారంటే, నన్ను కడగండి ప్రభువా, నన్ను కడగండి, అదే ముఖ్యంగా ఆడపిల్ల అయితే కనుక, నాకు మొత్తం ఈ స్కిన్ కలర్ ఇండియా కలర్ అంతా తీసేసి ఏ అమెరికా కలర్ వేసేయండి ప్రభువా అని అంటాం మనం అయితే. అంటే అంత మనకి కేర్ తీసుకుంటా ఉంటాము శరీరాన్ని. మరి మన హృదయంలో ఉన్నటువంటి యొక్క పాపమును ఎవరు కడగలరు? మన హృదయంలో ఉన్నటువంటి యొక్క పాపమును ఏ కార్డియాలజిస్ట్ తీయగలరు? మన హృదయంలో ఉన్నటువంటి యొక్క పాపాన్ని ఒకవేళ నిజంగా గుండె డాక్టర్ గారు ఏమైనా ఆపరేషన్ చేసి తీసిన, ఆయనకు అక్కడ ఉన్నటువంటి యొక్క నరాలు, ఆ యొక్క గుండె తప్ప ఇంకేమీ కనపడవు, బ్లడ్ తప్ప. ఆయనకు కూడా పాపం కనపడదు. అయితే నీ పాపమును నా పాపమును తీయగలిగింది ఎవరు అనంటే గనక, ఆయన మన తండ్రి అయినటువంటి దేవుడు, లేకపోతే మన కొరకు ప్రాణము పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే నీ పాపమును నా పాపమును తీయగలరు. ఆమేన్. నీ పాపమును నా పాపమును తీసివేసి ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క శరీరము మన యొక్క శరీరములో కలిసిపోవాలని ఆయన మనకేం చేశారనంటే గనక, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన శరీరమును రక్తమును మన ఎదుట నుంచి దాన్ని మన శరీరంలో కలిసిపోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఈరోజు చాలామంది పాపములను ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ప్రతిరోజు మన పాపములను మనము ఒప్పుకోవాలి.
మన యొక్క చూపుల వలన పాపం జరగవచ్చు, మన యొక్క తలంపుల వలన పాపం జరగవచ్చు, లేకపోతే మన యొక్క ఆలోచనల వలన పాపము జరగవచ్చు, లేకపోతే అవిధేయత జరగవచ్చు, లేకపోతే మనము తెలియకుండానే ఎదుటి వాళ్ళ దృష్టిలో మనము ఏం మాట్లాడకపోయినా అపనిందలు మన నెత్తి మీద పడవచ్చు. ఇలాంటివన్నీ కూడా పాపములే. అపనిందలైతే గనక పర్వాలేదు, దేవుడు వాటిని క్షమిస్తాడు. అన్యజనులు ఎలా పాపం చేసినా పర్వాలేదు, అంటే పాపం చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ వారు ఎలా జీవించినా పర్వాలేదు, కానీ అంటే దేవుని ఎరగలేదు కాబట్టి దేవుడు తర్వాత వారిని క్షమిస్తాడు. కానీ దేవుని బిడ్డలైనటువంటి నీవు నేను గనక పాపము చేసినట్లయితే గనక దేవుడు మన పాపములను కూడా పట్టించుకుంటాడు. మన దేవుడు పాపాలను పట్టించుకుంటాడు. మన దేవుడు పాపములను చూస్తూ ఉంటాడు. మనము ఏ స్థలములో ఎక్కడ ఏ విధంగా మనము జీవించామో, ఏ విధంగా మాట్లాడామో, ఏ విధంగా నడుచుకున్నామో, ఏ విధంగా ఆలోచించామో అవన్నీ మనం మర్చిపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో రికార్డ్ అయి ఉన్నాయి. అవి ఒకరోజు ఏమవుతాయంటే కనుక వాటికి నీవు నేను కూడా సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాము. మనం మరణించిన తర్వాత సమాధానం చెప్పుకునే కన్నా మనము బ్రతికుండగానే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే కనుక చాలా సంతోషం. ఈరోజు ప్రార్థనలో మన పాపములను ఒప్పుకునేటువంటి యొక్క పరిస్థితి మనకుంటా ఉందా, లేకపోతే పాపములను మనం పక్కన పెట్టేసి మిగిలిన అన్ని విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే కనుక అతిక్రమములను దాచిపెట్టి అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. దేవుడు కనికరము చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు శాపం ఇవ్వడానికి కానీ, లేకపోతే ఒక వ్యక్తిని శ్రమల పాలు చేయడానికి దేవుడు ఇష్టపడతలేదు. దేనివల్ల వస్తుందని అంటే కనుక యాకోబు పత్రికలో చెబుతూ ఉంటాడు, దురాశ గర్భములను ధరించి అనేకమైన విషయాలను బట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. పాపము అది ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. దేన్ని బట్టి జరుగుతూ ఉంది అని అంటే కనుక మన యొక్క వ్యక్తిగతమైనటువంటి యొక్క విశ్వాసంలో మనము కొద్దిగా నిర్లక్ష్యంగా ఉండడం బట్టి. నీవు నేను ఎవరుమనంటే గనక దేవుని యొక్క బిడ్డలము. నీవు నేను ఎవరుమనంటే గనక ఆయన యొక్క రక్తములో కడగబడినటువంటి వాళ్ళము. నీవు నేను ఎవరుమనంటే గనక యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని విశ్వసించినటువంటి బిడ్డలము. మరి మనం ఎలా ఉండాలి అని అంటే గనక నీతిమంతులుగా ఉండాలా, పాపులుగా ఉండాలి అని అంటే గనక మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి విషయము. అయితే దేవుడు ఏం చేయగలడనంటే గనక మనము నిజముగా ఒప్పుకున్నట్లయితే గనక ఆయన కడుగుతాడు, బాగు చేస్తాడు, తర్వాత ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక స్టోరీ ఉంది. ఏంటి అని అంటే కనుక తప్పిపోయినటువంటి కుమారుడు గురించి మనకు తెలుసు. ఆయన ఏం చేశాడనంటే కనుక చిన్న కొడుకు కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, తీసి పక్కన పెట్టండి కానండి, ఎవరైనా పర్వాలేదు. కానీ ఆ కుమారుడు ఏం చేశాడంటే కనుక తండ్రి గారు నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇస్తే కనుక నేను వ్యాపారం చేసుకుని బాగుపడతానని చెప్పాడు. కానీ ఏమైపోయిందని అంటే కనుక తన యొక్క ఆస్తి అంతా కూడా, తన దగ్గర ఉన్నటువంటి యొక్క ధనమంతా కూడా తన యొక్క ఖర్చులను బట్టి, తన యొక్క ఆలోచనలను బట్టి అది వ్యర్థమైపోయింది, కరిగిపోయింది. ఆఖరికి ఏమైందని అంటే కనుక పందులు తినేటువంటి యొక్క పొట్టుని తినడం వల్ల తనకి అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే కనుక అయ్యో నా తండ్రి దగ్గర అయితే కనుక చాలా ఆహారం ఉంది, నేను ఎందుకు ఇంత బాధపడాలని తన యొక్క మనసులో తెలుసుకుని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి ప్రేమించాడా, ఆ తండ్రి ప్రేమించలేదో మనకు తెలుసు. ఏ తండ్రి కూడా తన కుమారుణ్ణి ద్వేషించడు. ఏ తండ్రి తన కుమారుని ద్వేషించడు. ఏ తండ్రి అయినా కూడా తన కుమారుని ప్రేమిస్తాడు. అలాగే ఆ తండ్రి కూడా ఏం చేస్తాడంటే కనుక తన కుమారుని ముద్దు పెట్టుకుని, ఏ విధంగా ముద్దు పెట్టుకున్నా అంటే కనుక తన దగ్గర మంచి బట్టలు లేవు, చాలా అసహ్యంగా ఉన్నాడు, మురికి వాసన వస్తూ ఉంది, తను ఏ విధంగా కూడా తన కొడుకుగా ఉండవలసినటువంటి లక్షణాలు ఒకటి కూడా లేదు. అయినప్పటికీ కూడా తన తండ్రి ఏం చేస్తాడంటే కనుక ముద్దు పెట్టుకుని చక్కగా కౌగిలించుకుని తన ఇంటికి తీసుకువెళ్ళి తనకి స్నానం చేయించి మంచి వస్త్రాలు తొడిగించి మరలా తన సింహాసనం మీద తను కూర్చోబెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఇది తండ్రి ప్రేమ. అయితే ఇది మనం చదువుకున్నటువంటి స్టోరీలో ఉన్నటువంటి తండ్రి ప్రేమ. అయితే ఇప్పుడు మన తండ్రి ఎవరు అని అంటే కనుక మనం నిన్న చెప్పుకున్నాం. ఏమనంటే కనుక మనము ఈ లోకానుసారమైనటువంటి వారం కాదు, కానీ మనము దేవుని వంశములో ఉన్నటువంటి పిల్లలము, దేవుని వారసులమని మనం చెప్పుకున్నాం. మరి ఆయన మనకిచ్చేటువంటిది ఏంటి అని అంటే కనుక నిత్య జీవం అనేటువంటి యొక్క బహుమానమును, కిరీటమును దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన మన మీద, మన తలల మీద మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే గనక ఆయనే కనికరించి జాలిపడి ఏం చేస్తా ఉన్నాడనంటే గనక ఆయన తన కుమారునిగా ఎంచుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒక మాట మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనము. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనము. దేవుని దగ్గర నీవు నేను మన యొక్క అతిక్రమములను ఒప్పుకున్నట్లయితే గనక, మన యొక్క భక్తిహీనతలను ఒప్పుకున్నట్లయితే గనక ఇశ్రాయేల్ జనసంఖ్య దాని తర్వాత వచ్చి దాని వెరీ గుడ్. యోధా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకనినే ప్రధానిగా నియమించుకుని తామున్న దేశములో నుండి 10వ వచనంలో 2వ పాట అదే అండి. అది మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఆ పైన ఒక మాట ఉంది, ఏమనంటే రైట్, మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురు. ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. చాలండి. ఇక్కడ ఇశ్రాయేల్ యొక్క స్థితి కనుక మనం చూసినట్లయితే కనుక ఏముంది అని అంటే కనుక, మునుపు వారి జీవితాల్లో పాపం ఉంది, శాపం ఉంది, లేకపోతే మునుపు వారి జీవితాల్లో అవిధేయత ఉంది. ఎప్పుడైతే దేవుని యందు వారు ఆ యొక్క పాపమును, శాపమును, అవిధేయతలను విడిచిపెట్టిన తర్వాత దేవుడు వారికి ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏమనంటే కనుక, మీరు నా కుమారులయ్యుందురు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఒప్పుకున్నట్లయితే గనక దేవుడే నీ గురించి, నా గురించి చెప్తా ఉంటాడు, పలానా వ్యక్తి నా కుమారుడు, పలానా వ్యక్తి నా కుమార్తె అని దేవుడే సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మొదటగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, నీవు నేను మన యొక్క పాపములను, వ్యక్తిగతమైనటువంటి యొక్క పాపం లేకపోతే చాలా సంతోషము, మీరు చాలా ధన్యులు. దేవుని దృష్టిలో మీరు చాలా అమూల్యమైనటువంటి వారు. అయితే ఉన్నట్లయితే గనక ఒప్పుకున్నట్లయితే గనక దేవుడు వాటిని కనికరించి తన కుమారులుగా అంగీకరించడానికి భక్తుడైనటువంటి హోషేయ ద్వారా సెలవిస్తా ఉన్నాడు. నిజంగా మనలో పాపం ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు, వీరు నా కుమారులు కాదని చెప్తా ఉన్నాడు. వారిలో పాపము లేకపోతే గనక వీరు నా కుమారులని ఆ యొక్క భక్తుడితో చెబుతా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను గురించి ఏం చెప్పాలని ఇష్టపడతా ఉన్నాడు? ఆయన కుమారులని మనల్ని ఇష్టపడతా ఉన్నాడా, లేకపోతే వీరు నా కుమారులు కాదని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నారు? మన తల్లిదండ్రులు ఏ విధంగా మన కొరకు సాక్ష్యం ఇస్తా ఉన్నారు, లేకపోతే మన పిల్లలు ఏ విధంగా మన కొరకు సాక్ష్యం ఇస్తా ఉన్నారనేటువంటిది మనల్ని మనం పరిశీలించుకోవాలి. నీవు నేను కూడా మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క పాపములను, అతిక్రమములను, అవిధేయతలను తప్పనిసరిగా దేవునికి తెలియచేసి మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నట్లయితే గనక మనము కనికరించబడతాం, విడుదల చేయబడతాం ఆ పాపము నుంచి. దేవుడు ఏం చేస్తాడనంటే గనక సమాధానమును, లేకపోతే ఆ యొక్క శాంతి సమాధానమును దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో పెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ప్రార్థన చేసేటువంటి విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎక్కడ కూడా మన యొక్క పాపములను కప్పిపుచ్చుకోకూడదు. ఇంకా మూడో విషయంగా మనం చూసినట్లయితే కనుక, మూడోది మనం ఏం చెప్పుకున్నామనంటే కనుక, దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించడం. థ్యాంక్స్ ఫర్ గాడ్. దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడం. ఈరోజు మనం క్షేమంగా ఉన్నాము అని అంటే గనక అది ఏంటి అని అంటే గనక కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడు మనకి ఆయనకి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. అందుకనే కీర్తనకారుడు 103వ కీర్తనలో చెప్తా ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు నీ పట్ల, నా పట్ల, మనం గర్భంలో ఉన్న దినం నుంచి, మనం గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క సమయం నుంచి ఈ సమయం వరకు కూడా దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. ఎంత కృప చూపిస్తూ ఉన్నాడనంటే గనక మనము ఆయనకి ఎంత స్తుతులు చెల్లించినను కూడా ఆయన రుణం మనము తీర్చుకోలేము.
ఇదే మాటని చక్కగా మనం చూసినట్లయితే గనక ఒక చోట వద్దులేండి దాన్ని బట్టి. దేవుడు ఒక వ్యక్తిని దీవించాడు. ఎలా దీవించాడు అనంటే గనక ఇటు రీతిగా దీవించాడు. ఆ వ్యక్తి ఏం చేశాడనంటే గనక ఒక చిన్న స్టోరీలో మనం చూద్దాం. ఒక వ్యక్తి దేవుని మందిరానికి వస్తా ఉన్నాడు. దేవుని మందిరానికొచ్చాడు. నెమ్మదిగా దేవుని తెలుసుకుంటా ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. ప్రార్థన నేర్చుకుంటా ఉన్నాడు. అలాగే ఆ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నాడు. కొన్ని రోజులయిన తర్వాత ఏమైంది అనంటే గనక తనకి ధనం మీద ఆశ కలిగి ఏం జరిగిందనంటే గనక మరలా నేను ధనం సంపాదించాలి. నా యొక్క ఆర్థికమైన పరిస్థితిని నేను మెరుగుపరుచుకోవాలి అని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందనంటే గనక ధనం మీద ఆకర్షితుడై ఆ యొక్క మందిరాన్ని పక్కన పెట్టేసి ధనాన్ని వెంబడిస్తానికి పరిగెడతా ఉంటే ఏమైంది అనంటే గనక ఒకరోజు తన దగ్గర ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి భక్తి అంతా కోల్పోయి ఏమైపోయిందనంటే తన జీవితంలో లేనటువంటి యొక్క అనారోగ్యాలు పాలైపోయి దేవుని యొక్క కృప కొరకు మరలా దేవుని మందిరానికి రావడం చూస్తూ ఉన్నాము. ఇదంతా దేనివల్ల జరుగుతుంది అనంటే గనక దేవుడిచ్చేటువంటి యొక్క ఆశీర్వాదాలను, దేవుడిచ్చేటువంటి యొక్క నిత్య జీవమైనటువంటి యొక్క కృపను మరిచిపోయి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క విషయాలను బట్టే ఏం జరుగుతూ ఉందనంటే గనక భక్తి చేస్తూ ఉన్నారు. మనం మన తండ్రి అయినటువంటి విశ్వాసుల తండ్రి అయినటువంటి అబ్రహాం గారి దగ్గరటువంటిది. అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడనంటే గనక పునాదులు కలిగినటువంటి యొక్క పట్టణము కొరకు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే గనక తన జీవితంలో ఒక అవసరత ఉంది ప్రభా. తన జీవితంలో కొంత ఈరోజు సరే అనవసరం. ఒకరోజు అక్కడ ఉన్నటువంటి యొక్క కాకినాడలో ఒక సహోదరుడు ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడనంటే కనుక తన యొక్క ఆర్థికమైన పరిస్థితి బాగోలేదు. అయితే నన్ను ఆర్థికంగా తను చాలా మంచి భక్తిపరుడే. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే కనుక తన దగ్గర ఏమీ లేదు. ఒక్క రూపాయి కూడా లేదండి. ఒక్క రూపాయి కూడా లేకపోతే కనుక దేవుడు తన యొక్క ప్రార్థనను బట్టి, విజ్ఞాపనను బట్టి ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ మొట్టమొదటిగా దేవుడు తనకి ఒక మంచి జాబును అనుగ్రహించాడు. ఒక మంచి జాబును, అంటే బ్యాంకులో పనిచేయడానికి దేవుడు సాయం చేశారు. అంతకు ముందర వారి దగ్గర ఉన్నటువంటి యొక్క పరిస్థితి ఏమీ లేదు. ఆయన ఒక బ్యాంకులో ఒక మంచి ఆఫీసర్గా అపాయింట్ అయిన తర్వాత తన యొక్క ఆత్మీయమైనటువంటి భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు, నడుచుకుంటా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా ఒక మారుమూల ప్రాంతంలో ఒక సంఘాన్ని స్టార్ట్ చేశారండి. ఒక మందిరాన్ని దేవుడు నిర్మించడానికి సాయం చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే కనుక ఒక్క విశ్వాసం కూడా లేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రార్థన చేయగా ఒకరోజు ఒక బహిరంగమైనటువంటి కూడిక పెట్టగా ఆ రోజు దేవుని యొక్క వాక్యమును విన్నవారందరూ కూడా మారు మనసు పొంది దేవుని చేత వారు రక్షించబడడానికి ఇంచుమించు 10 మంది సభ్యులు సంఘంలో చేర్చబడడం జరిగింది. ఇదంతా దేన్ని బట్టి ఇలా జరిగింది అనంటే గనక తనకున్నటువంటి యొక్క ప్రార్థన అనుభవాన్ని బట్టి తను దేవుని దగ్గర చేసినటువంటి యొక్క ఒప్పుకోలు ప్రార్థన బట్టి దేవుడు తన జీవితంలో ఒక్కొక్క కార్యాన్ని చేసుకుంటా వచ్చాడు. ఈరోజు తన యొక్క మందిరంలో పరిచర్య చేసుకుంటా ఉన్నాడు. అలాగే ఆ యొక్క ఉద్యోగం చేసుకుంటూ తన యొక్క జీవనాన్ని కొనసాగించడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది ఎలా చేస్తూ ఉన్నామంటే కనుక ప్రార్థన దేవునికి మన యొక్క విన్నపాలు మనం తెలియచేయట్లేదు. మనము చెల్లించాల్సినటువంటి యొక్క కృతజ్ఞతాస్తుతులను, దేవునికి మనము చెల్లించాల్సినటువంటి యొక్క ఆ స్తుతులను మనము మన యొక్క హృదయపూర్వకంగా మనము దేవునికి చెల్లించినట్లయితే గనక దేవుడు ప్రతి విషయంలోనూ కూడా నడిపిస్తూ ఉంటాడు. మన సంఘంలో కూడా చాలా అద్భుతాలు జరిగినాయి, చాలా ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. దేవుడు ఎన్నో విషయాల్లో ఆయన యొక్క కృపను చూపించారు. కాబట్టి మనందరము కూడా దేవునికి ఏం చేయాలి అని అంటే గనక కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలి. ఆయన యొక్క ఉపకారములలో మనము దేనిని మర్చిపోకూడదు. ఏ స్థలమునకు వెళ్ళిననో, ఎన్ని సంవత్సరాలు మారిపోయిననో, లేకపోతే ఎన్ని సంవత్సరాలు మనం ముందుకు వెళ్ళిపోయినా కూడా మనం వెనుకున్నటువంటి యొక్క పరిస్థితిలో నుంచి మనము తప్పిపోకూడదని ఆ యొక్క ప్రభువు పేరట బ్రతిమలాడుతూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మొదటిదిగా దేవుణ్ణి ఆయన ఏమై ఉన్నాడో దేవుణ్ణి ఆరాధించాలి. రెండోది మన పాపములను మనం ఒప్పుకోవాలి. మూడోది ఆయన మన పట్ల చేసినటువంటి మేళ్లను ఉపకారములను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. నాలుగోది ఏంటి అని అంటే కనుక సప్లికేషన్స్ అంటే మన యొక్క విజ్ఞాపనలు దేవునికి తెలియచేయాలి.
ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే గనక, ప్రభువా నాకు ఈ పలానా అవసరత ఉంది ప్రభువా, లేకపోతే పలానా యొక్క విషయంలో విడుదల కావాలి ప్రభువా, లేకపోతే పలానా విషయాన్ని నేను జయించాలి ప్రభువా, కోపమును నేను జయించాలి, లేకపోతే అవిధేయతలు నేను జయించాలి, లేకపోతే మా పిల్లల యొక్క రక్షణ కొరకని, లేకపోతే బంధువుల యొక్క రక్షణ కొరకని, లేకపోతే మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల కొరకు దేవుని సన్నిధిలో ఏవైతే అవసరం ఉన్నాయో ఇవన్నీ చెప్పుకోవాలి. ప్రార్థన మనము చేయాలి. మనము ప్రార్థన మన విషయాలు ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదు గానీ, మనము ప్రార్థన అంటే మనం ఏమంటామంటే గనక, బ్రదరు నా కొరకు ప్రార్థన చేయండి, సిస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అని అంటాం. ఇది మనం ప్రార్థన చెప్పడం, మనం ప్రార్థనాంశాలు చెప్పడం కాదు గానీ, మనము ప్రార్థన చేసేటువంటి యొక్క ప్రార్థనా పరులుగా ఉండాలి. హల్లెలూయా! నీవు నేను ఎలా ఉండాలి అనంటే గనక, ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ప్రార్థన ఎలా చేయాలి అనంటే గనక, ఆ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో 4 విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని జ్ఞాపకం చేసుకొని, మనకు వచ్చినను రాకపోయినను వీటినే మరలా తిప్పి మరలా స్టార్ట్ చేసి మరలా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ప్రార్థన 5 నిమిషాల్లో అయిపోవడం అసాధ్యమండి. ప్రార్థన ఇలా చేస్తే గనక 10 నిమిషాల్లో అవ్వదు. ఈజీగా మనకు తెలియకుండానే ఒక అరగంట మనం ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువారు ప్రార్థన చేసేవారు. రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసేటువంటి వారు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసేటువంటి వారు. తెల్లవారుజామున ప్రార్థన చేసేటువంటి వారు. ఆయన ఏ స్థలములో ఉన్నా కూడా ప్రార్థనాత్మ నింపుదలతో ఆయన ఏం చేశారనంటే గనక ఈ లోకంలో జీవించడం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన సంఘంలో కూడా చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఇంకా మనము మిగిలిన వారు కూడా ప్రార్థన చేయాలి అని అంటే గనక, మిగిలిన వారు కూడా ప్రార్థన చేయాలి, మిగిలిన అందరూ కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన కొనసాగాలి అని అంటే గనక, ప్రార్థన మన జీవితంలో ఒక బలమైనటువంటి ఒక దుర్గముగా ఉండాలి అని అంటే గనక, నీవు నేను ఈ 4 విషయాలు ఫాలో అవ్వాలి. ఈ 4 విషయాలని మరలా ఏం చేయాలి అని అంటే గనక, ఒక పావుగంట తర్వాత ఈ ప్రార్థన 4 విషయాలు అయిపోయింది అనుకోండి, మరలా 16వ నిమిషం దగ్గర నుంచి మళ్ళీ 4 విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన్ని స్తుతించాలి, మన పాపములను ఒప్పుకోవాలి, తర్వాత థ్యాంక్స్ చెప్పాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. 4వది మన విషయాలు దేవునికి తెలియచేయాలి. ఇది గనక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన ప్రార్థన కొనసాగుతూ ఉంటుంది. ఎంతసేపు కొనసాగిస్తూ ఉంటుందని అంటే గనక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మనము చేయగలిగినంత వరకు, మనలో ఓపుకున్నంత వరకు కూడా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఇది మనం ప్రాక్టీస్ చేయాలండి. ప్రార్థన అంటే ఏదో 1 నిమిషం 2 నిమిషాలు చేసేటువంటిది ప్రార్థన కాదు గానీ, మనము ఎక్కువసేపు ప్రార్థనలో పోరాడాలనంటే గనక ఈ 4 విషయాలు ACTS: ఎడరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్, సప్లికేషన్. ఈ 4 విషయాలు మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎప్పుడూ కూడా ఉండాలి. ఇవి ఉంటే మనం ప్రార్థన చేయగలం. ఇది ప్రార్థనకి ఒక క్రమము. ఇదొక క్రమము. ఈ క్రమాన్ని మర్చిపోయి ఏదో కొన్ని విషయాలు మాత్రమే మనం గనక చేసేసినట్లయితే గనక ఆ ప్రార్థనలకి జవాబు రాదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రార్థనా పరులుగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. అందుకనే కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. వాళ్ళకంటే సాధ్యము కానీ మనకైతే ఇంకా అది అసాధ్యమండి. వాళ్ళు అగాధ స్థలం కాదు కానీ ఇంకో అగాధ స్థలానికి వెళ్ళినా, 2 అగాధ స్థలాలకు వెళ్ళినా వాళ్ళు ప్రార్థన చేయగలరు. అదే నీవు నేను కొద్దిగా ఒక 3 అడుగులు లోతుకి వెళ్ళిపోతే ఇంక మన ప్రార్థన ఆగిపోద్ది. మళ్ళీ తర్వాత లేస్తామో లేకమో మనకు తెలియదు. యోనా ప్రార్థన చేశాడు, చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. చాలా అద్భుతమైనటువంటి యొక్క ప్రార్థన. అంటే ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితం లేదండి. ప్రార్థన లేకపోతే ఆత్మీయమైనటువంటి యొక్క జీవితం లేదు. ప్రార్థన లేకపోతే విశ్వాసం లేదు. ప్రార్థన లేకపోతే బలమైన కార్యాలు లేవు. ప్రార్థన లేకపోతే మనము ఇతరులను రక్షించలేము. ప్రార్థన లేకపోతే సువార్త లేదు. ప్రార్థన లేకపోతే వాక్యము లేదు. ప్రార్థన లేకపోతే ఏదీ లేదు. హల్లెలూయా! ప్రార్థన ఉంటే అన్నీ మన చేతిలో ఉన్నట్లే. మనము బలమైనటువంటి దేవుని చేతిలో ఉన్నట్లే. అయితే ఈరోజు ప్రార్థనలో మనము కొంచెం ఒక కొద్ది రోజులు కనుక ఇది ప్రాక్టీస్ చేస్తే గనక దేవుడు అద్భుతముగా మిమ్మల్ని ప్రార్థనా పరులుగా దేవుడు వాడుకుంటాడు.
నేను చాలా విశ్వసిస్తా ఉన్నాను. ఈ మాటలు నాకైతే చాలా బాగా నచ్చినియి. మీకు కూడా నచ్చినియి అనుకుంటున్నాను. కాబట్టి మనము 4 విషయాలు తప్పనిసరిగా అందరము కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆయన నామమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఆయన నామమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. రెండోది మన యొక్క పాపములను అసలు వాటిల్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము తప్పు చేసినా పర్లేదని నేను చెప్పలేను గానీ, మనము పొరపాట్లు చేసినా కూడా దేవుని సన్నిధిలో తప్పక మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దేవుడు పట్టించుకోడు. అది బాధ. చాలా ప్రాబ్లమ్ ఏంటి. రక్షించబడినటువంటి నీ విషయంలో, నా విషయంలో దేవుడు చాలా కరెక్ట్‌గా ఉంటాడు. ఆయన న్యాయాధిపతి. అయితే మనం ఆయన దగ్గర ముందుగానే ఒప్పుకున్నట్లయితే గనక దేవుడు ఏం చేయగలడనంటే గనక ఆ పాపమునంతటిని కూడా తుడిచివేస్తాడు. ఆ పాపమునంతటిని కూడా తుడిచివేస్తాడు. అలాంటి విషయాలు బోలెడన్నున్నాయండి. దేవుడు పాపములను తుడిచివేయడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటి ఎగ్జాంపుల్స్ మనం వింటే గనక అసలు ఆశ్చర్యం వేసేస్తదండి. నేను రాత్రి ఇక్కడ చెప్పిన వాక్యం అంతకు ముందర అక్కడ వేరే చోట చెప్తే ఆయన వచ్చి ఒక సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం అతనికి ఆయన ఒంట్లో ఒక వైరస్ ఉంది. భయంకరమైన వైరస్ ఉంది. దేవుడు నన్ను ఇన్ని సంవత్సరాలు అంటే 18 ఇయర్స్ నుంచి దేవుడు నన్ను ఇంకా సజీవులుగా ఉంచాడని చెప్పాడు ఆయన నాకు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. మరి ఎలా ఉంటున్నారని అంటే కనుక నార్మల్గానే ఉంటున్నాను అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే కనుక దేవుడు మనము ఒప్పుకున్నట్లయితే ఆయన కార్యం చేస్తాడు. మన పాపములు ఒప్పుకోవాలి. మూడోది ఏం చేయాలి అని అంటే కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. నాలుగోది ఏంటి అని అంటే కనుక మన యొక్క విజ్ఞాపనలు దేవునికి తెలియచేయాలి. ఈ 4 విషయాలు బాగా నలిగిపోవాలండి మన దగ్గర. ఎంతగా నలిగిపోవాలంటే కనుక ఇంకా ప్రార్థన అనగానే ఇంకా మనల్ని ఇంటికాడ మనము ఇట్టి రీతిగా ప్రార్థన అనుభవంలో మనం ఎదిగేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. అగాధ స్థలములో నుండి అంటే సంఘం చేసే పని ఏంటంటే అదుగో అగాధ స్థలం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పటం అని మాట. ముందు గొయ్య ఉంది, జాగ్రత్త ఉండండి. సంఘం చేసేది అది. అయినా చాలామందికి అది అర్థం కాదని మాట. ఎప్పుడైతే అగాధ స్థలములో పడిపోతా అక్కడ నుండి ఆ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మన ఎలాగ జీవించాలి, ఏం చేయాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ సమయంని వాడుకోవాలి, డబ్బును ఎలాగ వాడుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ ఒక జీవితము ఏ విధంగా గడపాలని విషయం అన్నీ కూడా చెప్తూ ప్రైజ్లో ప్రతిరోజు ఏదో ఒకటి బోధిస్తూ ఉన్నాం. ఇది అన్నిటికీ ఉద్దేశం ఏంటంటే గొయ్యలో పడిపోకుండా, అగాధ స్థలంలో పడిపోకుండా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. అదే సంఘం చేసేది. ప్రైజ్లో అది సరి అయిన రీతిలో అర్థం చేసుకుంటే ప్రైజ్లో చాలా మంచిదండి. దేవుని స్తోత్రం. ఓకే, అందరు కూడా తలొంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో గడుపుటకు కృప ఇచ్చారు, నీకు వందనములు. ఈ యొక్క కూడికలో నీ తోడే ఉన్నారు, బల్ల ఆశీర్వదించి ఇచ్చారు. తీసుకుని వచ్చే వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. సాక్ష్యం ద్వారా ప్రార్థన అడిగేవారు ఉన్నారు, వారిని కూడా నీ చేతకు పోస్తున్నాం, వారి విషయాలు నీ చేతకు పోస్తున్నాం. సాక్ష్యం చెప్పడానికి ప్రైజ్లో కుదరలేని వారు ఉన్నారు, వారి అవసరాలు కూడా తీర్చండి. ప్రతి ఒక్కరిని నీ చేతకు పోస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఎత్తపడిన కాணிక దశంభాగం దీవించి ఆశీర్వదించండి. సేవలో వాడబడానికి కృప దయచేయండి. కుటుంబాలకి ప్రతిఫలం దయచేయండి. లోటు లేకుండా నడిపించమని ప్రభువా, నీ రాకడ సమీపంగా ఉందని యొక్క విషయము తెలియపరుస్తుంది కనుక మేము సిద్ధపడి ఉండడానికి కృప అనుగ్రహించండి. అదే కదా ఎవరు కూడా హల్లెలూయా విడవబడకూడదు ప్రభు. అందరూ ఆ యొక్క బూరధ్వని వినినప్పుడు మేమందరూ మహిమ శరీరం పొంది ఎత్తబడాలి. సమర్పిస్తున్నా. తీసుకుని వచ్చే వెలువద్దు నీకు వందనాలు. సహస్తము నీ చేతకు పోస్తున్నాం. సహాయం చేయమని
సమస్త ఘనత మహిమ ప్రభా నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసయ్యనముడు ఇచ్చినాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ ఇసక కృపా పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలంతోడే ఉండిన గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమె అందరికీ వందనాలండి.